హలో హై ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మ్ టాక్స్. మొత్తానికైతే లోకీ మామ అండ్ బన్నీ భయ్య ఇద్దరు కాంబినేషన్లో అయితే ఒక మూవీ అయితే రాబోతుంది. చిన్న వీడియో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిర్రు. గ్లిమ్స్ ఎట్లుందంటే నక్కలు అండ్ గుర్రాలు, ఒక హార్స్ రైడింగ్, ఒక అడవి, మొత్తం ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్లో అయితే గ్లిమ్స్ అయితే రెడీ చేసి రిలీజ్ చేసిర్రు. అండ్ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది మనకు మరీ డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తిగా అయితే ఇవ్వలేదు. బట్ లుక్స్ అయితే అద్రిపోయినాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్రిపోయింది. 6-7 ఇయర్స్ ముందు నుంచే వీళ్ళ కాంబో యాక్చువల్గా రావాలి మన తెలుగులో, కానీ అది ఇప్పుడైతే డ్రీమ్ నెరవేరబోతుంది. అసలు బన్నీ భయ్య ఫ్యాన్స్కి అయితే నిజంగా పండుగని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో సరైనోడు సినిమా నుంచి దాని తర్వాత చేద్దామని చెప్పి చాలా ప్లాన్ ఉండే. యాక్చువల్గా అట్లీ సినిమాకు అనిరుదే ఉంటాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం అందరము. బట్ సాయి అభ్యంకర్ న్యూ టాలెంట్ కూడా ఆయన కూడా అద్రిపోయి మ్యూజిక్ ఇస్తుండు. ఆయన అయితే తీసుకుర్రు అట్లీ సినిమాకి అయితే. ఇప్పుడైతే అనిరుద్ అండ్ లోకీ మామ కాంబినేషన్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. అసలు ప్రతి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు చింపేస్తాడు అనుకోవచ్చు. దాంట్లో మన బన్నీ భయ్యకు ఒక 2-3 మాస్ సాంగ్స్ పడ్డాయంటే ఇంకా పూనకాలి ఇక థియేటర్లో ఫ్యాన్స్కి అయితే. అండ్ చాలా రోజులైంది మాస్ బిట్స్ మాస్ సాంగ్స్ వినకైతే భాయ్ డ్యాన్స్ చూడక. అండ్ అల్లు అర్జున్ లైనప్ చూస్తే మెంటల్ మాస్ ఉంది భయ్య నిజంగా అసలు. అండ్ ఇప్పుడు అట్లీ మినిమం 1500 కోట్లు సినిమానే. ఇప్పుడు లోకీ మామ మినిమం 1000 కోట్లు దాటుతుంది. దాని తర్వాత త్రివిక్రమ్ ఉన్నాడు అండ్ సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీలు, మెంటల్ మాస్ లైనప్ ఇదైతే అసలు. గురూజీ సినిమా పైన డౌట్ వస్తుంది అయ్యా. ఇప్పుడు అట్లీ సినిమా కంప్లీట్ కాగానే యాక్చువల్గా త్రివిక్రమ్ సినిమా ఎక్స్పెక్ట్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు మధ్యలో లోకీ మామ వచ్చేసిండు. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి స్పిరిట్ సినిమా తర్వాత. అండ్ ఈ లోకేష్ కనకరాజ్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ ప్రస్తుతానికి అయితే వెంకటేష్ తోటి సినిమా తీస్తుండు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలకి అవకాశాలు ఉన్నాయి. అండ్ మురుగన్ స్టోరీ తోటి అసలు అది గ్రాండ్ విజువల్గా భారీ బడ్జెట్ తోటి అయితే సినిమా రాబోతుంది. సినిమా స్టోరీ అసలు ఎవరికి వెళ్తుంది అనేది నిజంగా డౌటే వస్తుంది. స్టార్టింగ్ బన్నీ భయ్య, తర్వాత ఎన్టీఆర్ అన్న, తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ భయ్య. ఏంది అసలు ఇక్కడిక్కడనే తిరుగుతుంది స్టోరీ, కానీ అది తెరపైకి ఎప్పుడు వస్తుంది అనేది డౌటే. ఎందుకంటే ఈయన లైనప్ చూసుకుంటే మామూలుగా లేదు అసలు. దాని తర్వాత సందీప్ రెడ్డి వంగతోటి సినిమా తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంబడే ప్రశాంత్ నీలు స్టోరీలు అన్నీ వింటుండు ప్రతి ఒక్క డైరెక్టర్ తోటి. కానీ ఆయన వట్టిన ప్రతిదీ నిజంగా హైలైట్ అయిపోతుంది. ఆయన స్టోరీ అంటే పట్టిందల్లా బంగారం అంటాం కదా. ఆయన స్టోరీ సెలెక్షన్ కానీ ఆయన స్క్రిప్ట్ నిజంగా వేరే లెవెల్ క్రేజీగా ఉంటున్నాయి ఆయన సినిమాలో. పుష్ప నుంచి ఆయన మైండ్ సెట్ మారిపోయింది అసలు. అంతకుముందు అలవైకుంఠపురంలో చాలా గ్యాప్ తీసుకొని సినిమా హిట్ కొట్టేసిండు, ఇండస్ట్రీ హిట్ అయింది అది. దాని తర్వాత పుష్ప మీదే కూర్చుండు 5 ఇయర్స్ దగ్గర. దాని తర్వాత ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనుకోవచ్చు. లోకేష్ కనకరాజ్ గురించి చెప్పనవసరం లేదు, మంచి క్రేజ్ ఉన్న డైరెక్టరు. అండ్ ఇంకోటి లాస్ట్ మూవీ కూలీతోటి కొంచెం డిసప్పాయింట్ చేసిండు. అండ్ లోకేష్ కనకరాజ్ మూవీస్ అంటే ఎక్కువ మనకు ఎక్స్పెక్టేషన్ ఏంది, డ్రగ్స్ అండ్ కంటైనర్స్ అండ్ క్యామియోస్, ఇవే మనకు కనిపించేటి ఎక్కువ. మరి ఈ సినిమాలో ఎన్ని క్యామియోస్ వాడతాడు అండ్ డ్రగ్స్ చుట్టూ దింపుతాడా, లేకపోతే ఇది ఒక సియూలా కలిపేస్తాడా ఈ స్టోరీని చెప్పలేము. అది కూడా జరగవచ్చు. బన్నీ క్యారెక్టర్ తీసుకపోయి ఎల్సీయూని టచ్ చేసి అటాచ్ చేసి సినిమాని కూడా తిప్పేయచ్చు, అది కూడా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఇండియన్ సినిమా, బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా అయితే కాబోతుంది. ఎందుకంటే దీంట్లో లోకీ మామ ఎంటర్ అయ్యింది కాబట్టి అన్ని లాంగ్వేజ్ నుంచి మంచి క్యారెక్టర్ని బట్టి క్యామియోస్ అయితే పెడతాడు. సినిమా నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు ప్రతి సినిమా 1000 కోట్ల పైనే ఉంటుంది కలెక్షన్లు, మాత్రం అసలు తగ్గేదే లేదనుకోవచ్చు. అండ్ బాయ్ ఫ్యాన్స్కి అయితే నిజంగా ఇక బ్యాక్ టు బ్యాక్ ఇక అప్డేట్స్ తోటి అయితే నిజంగా పండుగనే అనుకోవచ్చు. ఇంకా అట్లీ అప్డేట్ గురించి వెయిటింగ్. జస్ట్ ఆ టీజర్ కానీ, ఆ గ్లిమ్స్ కానీ, ఆ టైటిల్ కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వచ్చినప్పుడు అయితే నిజంగా అసలు పీక్స్ ఉంటుంది అదైతే. అండ్ అనిరుద్ మ్యూజిక్ అండ్ భాయ్ స్టెప్పుల గురించి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి అయితే నిజంగా పండుగ అనుకోవచ్చు. మంచి గుడ్ న్యూస్ ఇదైతే. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్, అనిరుద్, ఇది మాస్ కాంబో. లోకేష్ కనకరాజ్ గారికి అయితే ఇదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. నిజంగా ఎట్లుంటుందో ఎట్లా తీస్తాడో చూద్దాం కానీ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.